ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మిక్కిలి ఆత్మీయులందరికీ, జీవపు మన్నా ప్రియులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభువు కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఈ సంవత్సర ఆరంభం మొదలుకుని దీని ముగింపు వరకు పరలోక దేవుని సన్నిధి సహాయం సమృద్ధిగా చెట్టునకు ఒక మంచున్నట్లుగా, భూమిని వెలుగు తాకినట్లుగా ప్రభు ప్రసన్నత మనకు, మన పరిచర్యలకు, కుటుంబాలకు సదాకాలం తోడై ప్రభు నడిపించునుగాక. ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యములో నుండి మనము ఈరోజు నూతన సంవత్సరం, మరి నూతన సంవత్సరపు వాక్యం కాక జీవపు మన్న క్రమాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం. సంఘాలలో నూతన సంవత్సరపు వర్తమానాలు మనం వినబోచున్నాం. సంతోషం. ఈ దినాన నేటి దిన వాక్య ధ్యానం కొరకై ఆదికాండము 41వ అధ్యాయం 44 నుండి 46 వరకున్న వచనాలు చదువునై ఉన్నాం. ఆత్మీయులారా, 46వ వచనం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతట సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం చేత మాతో మాట్లాడి నన్ను, మమ్మల్ని అందరినీ బలపరచండి, దీవెనకరంగా మార్చండి. ఈ నూతన సంవత్సరం నూతనమైన తలంపులతో, నూతనమైన తీర్మానాలతో, నూతనమైన ఆలోచనలతో నన్ను, మా ప్రియులందరినీ నడిపించండి. ప్రభువా, మీ దీవెన గల హస్తం అందరికీ తోడై ఉండునుగాక. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో యోసేపు 30 ఏండ్ల వాడై ఫరో ఎదుట నుండి అని మనం చూస్తున్నాం. యోసేపు ఫరో ఎదుట నిలిచబడినప్పుడంట దగ్గరగా 30 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు అని లేఖనాల్లో మనం చదువుతూ వచ్చాం. సామెతల గ్రంథంలో 22:29లో ఒక మాట ఉన్నది. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అని వాక్యం సెలవిస్తుంది. ఆత్మీయులారా, వినాలి. యోసేపు తన పనిలో నిపుణత గలవాడు అని చెప్పుటకు సందేహమే లేదు. ఎందుకంటే అతడు ఐగుప్తు దేశానికి బానిసగా పరిచయం అయ్యాడు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? అతడు ఐగుప్తు దేశానికి బానిసగా వెళ్ళిన
ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్న రాజు ఎదుట నిలిచే గొప్ప ఘనత తాను కలిగి ఉన్నాడు. 30 ఏండ్ల ప్రాయానికే దేశాన్ని శాసించే మహనీయుడై ఎదిగాడు. ఆత్మీయులారా, గడిచిన దినాల్లో చూసాం, యోసేపుకు చెరదినములు, దుఃఖదినములు సమాప్తమై ఘనపరచబడే దినములు తన జీవితంలో ఆరంభమయ్యాయి. అద్భుతం ఏంటంటే, యోసేపు 30 ఏండ్లకే దేశాన్ని శాసించే గొప్పవాడయ్యాడు. ఎందుకు అలాగయ్యాడు అంటే, ప్రియులారా, తన యొక్క ఎదుగుదలకు అన్నదమ్ములో, బంధుమిత్రులో, తల్లిదండ్రుల్లో కాదు, దేవుని కృప అతని ఎడల అంత సమృద్ధిగా ఉంది. గల కారణం, తన పవిత్రతను కాపాడుకున్నాడు, విశ్వాసంతోనున్నాడు. దేవుడు ఏ దినముకైనా తనకు విమోచన కలుగజేస్తారు అనే నిరీక్షణతో తన ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించాడు. ఇంటిలో పనివానిగా ఉన్న, జైలులో ఖైదుగా ఉన్న, ఇంటి మీద అధికారిగా ఉన్న నమ్మకత్వాన్ని కోల్పోలేదు యోసేపు. మరి ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, నీ జీవితంలో యోసేపు వంటి నమ్మకత్వాన్ని నీవు జీవించగలిగితే, యోసేపు పరిస్థితులను రూపాంతరపరిచిన దేవుడు నీ జీవితంలో కూడా పరిస్థితులను రూపాంతరపరిచి అద్భుతము చేయుటకు ఆయన సామర్థ్యము గలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, రాజైనటువంటి దావీదు కూడా తాను రాజరికమునకు నియామకమైన కాలానికట అతడు సరిగ్గా 30 ఏండ్ల వాడై రాజ్యాన్ని పాలించినట్లుగా సమూయేలు 2వ గ్రంథం 5:4 నందు ఉన్నది. క్షమించండి. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశానని చూస్తున్నాం. అంటే దావీదు కూడా దేవునికి బహు హృదయానుసారుడైన జీవితాన్ని జీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన జీవితంలో మనం ఎరుగవలసిన సత్యం, మనము నేర్చుకునవలసిన గొప్ప పాఠం ఏంటంటే, దయనొందినటువంటి ఆధ్యాత్మిక జీవితాన మనం ఎంతైతే మనము నమ్మకత్వాన్ని వెళ్ళబుస్తామో, కృపగలిగిన దేవుడు నిశ్చయంగా ఆయన సహాయం చేసి నిపుణత గలవానిని రాజులెదుట నిలవబెట్టినట్లుగా మనలను కూడా నిలవబెట్టగల సమర్థుడు ఆయన. ఆమేన్. ఆత్మీయులారా, దావీదునకు ఒక కొడుకు ఉంటాడు. అతడు రాజ్యపాలనకు వచ్చిన తరువాత నమ్మకస్తుడై పనిచేయని కారణాన 10 గోత్రముల ప్రజల వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. తనతో కూడా ఉండవలసిన వారు, ఎందుకంటే తన పనిలో నిపుణత కనపరచలేకపోయాడు అతడు. దేవుని పిల్లలుగా మన జీవితంలో కలిగిన పనిలో నిపుణత కలిగి మనం పని చేయాలి. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ ఒక భర్తవా, నీ ఒక భార్యవా, నీ ఒక వ్యవసాయదారునివా, నీ ఒక రైతుగా నీవు ఉన్నావా, ఒక వ్యాపారాన్ని నువ్వు కలిగి ఉన్నావా, ఒక కుటుంబంలో ఒక మంచి కుమారునిగా, ఒక మంచి కుమార్తెగా నీవు ఉన్నావా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థానాన్ని, ఏ ఆధిపత్యాన్ని నువ్వు కలిగి ఉన్నావో, ఆ పనిలో నీవు నమ్మకత్వము కలిగిన ఎడల, ఇదిగో యోసేపును ఘనపరిచినట్లుగా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఆ మంచి దినములు, ఆ మంచి తరుణం మనకొచ్చినంత వరకు దేవుని బలిష్టమైన చేతి నీడలో మనము దాచబడాలి.
మనం దాచబడాలి. ఎప్పుడైతే మనం అలాగున దాచబడతామో కృపగలిగిన దేవుడు మన ఎడల తన కనికరమును ప్రసాదింపచేస్తారు. ఆమేన్. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, యేసు ప్రభులు వారు కూడా సేవను ప్రారంభించినప్పుడు 30 ఏండ్లకు ప్రారంభించారు. దేవుని ప్రత్యక్షపు గుడారంలో పని చేయాలంటే సంఖ్యాకాండం 4:3 ప్రకారంగా 30 ఏండ్లు మొదలుకుని 50 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనాగా చేరగల వారి సంఖ్యను రాయించమంటాడు భక్తుడు. 30 ఏండ్ల ప్రాయంలో గుడారంలో పనిచేసే భాగ్యం మన ప్రభువైన యేసు మనకు పరమందున్న తండ్రికి గుడారంలో ఆయన పనిచేయటకు బాధ్యతను వహించిన వాడు ఆయన. ఆమేన్. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, యోసేపు నిపుణత కలిగి పనిచేసి ఐగుప్తు దేశాన్ని పాలిస్తున్న రాజు ఎదుట నిలవబడి ఆ దేశమంతటిని సంచరించి, ప్రియులారా, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను తన కొనుసన్నలలో 80 ఏండ్ల కాలం పాలించినవాడు. చూడండి, గడిచిన దినాల్లో భారతదేశాన్ని పాలించిన గొప్ప నాయకుని మనం కోల్పోయాం కదా, మన్మోహన్ సింగ్ గారు. ఆత్మీయులారా, ఆయన గూర్చి చెప్తున్న మాట ఏంటంటే 10 సంవత్సరాల ఆర్థిక విధానాన్ని ఆయన గొప్పగా పాలించాడంట. చాలా సంతోషం. ఆయన మంచివారు, గొప్పవారు. వినాలి పిల్లారా, 10 సంవత్సరాలు పాలించిన వ్యక్తి ఇంత ఘనతకు కీర్తించబడితే, బైబిల్ గ్రంథంలో మన హీరో అయిన యోసేపు గారంట 80 సంవత్సరాలు ఐగుప్తు దేశపు ఆర్థిక ఆహార శాఖలను, ఐగుప్తు దేశంలో సకల విధములైన ప్రతి శాఖను తన కనుసన్నల్లో పాలించి దేవుని బిడ్డగా కీర్తి పొందాడు. దేవునికి స్తోత్రం. నిపుణత కలిగి మనం పని చేయాలి. పనిలో నిపుణత కలిగి మనం ఉండాలి. యోసేపు బానిసగా వెళ్ళి దేశాధ్యక్షుడిగా కీర్తించబడ్డాడు. ఈ సంవత్సరపు ఆరంభ జీవితం, మన ఆరంభం, ప్రభుతో ఆరంభిస్తున్న మన ఆరంభం ఒక ఘనతకు కారకులుగా మనల్ని నడిపించును గాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.